20,42,00,000 మంది ముస్లింలు నివసించే ఒక దేశం ఇండోనేషియా. అంటే ద లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ మెజారిటీ ఉన్న దేశం ఇండోనేషియా. ఇక్కడ ఎన్ని విచిత్రాలు అంటే సడన్గా ఈ దేశానికి ఏమైంది చూడండి. మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇండోనేషియా ప్రెసిడెంట్ ఓం శాంతి ఓం శాంతి, నా రక్తంలోనే భారత్ ఉంది, డిఎన్ఏ ఉంది, ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు ఇమాం సుఖది అని చెప్పేసి ఒక చాలా పెద్ద ఫేమస్ ఇమాం ఉన్నాడు, ఖురాన్ పండిట్. ఆయన ఎంతో మందికి ఖురాన్లో ఉండే అతి ముఖ్యమైన అంశాల గురించి టీచ్ చేసేవారు. పుట్టుకతోనే ఈయన ఒక ముస్లిం. ఈయనకి మొన్న ఏమైందో తెలియదు కానీ సడన్గా ఒక ప్రకటన చేశారు. అందులో నేను రాత్రి నిద్రపోతుంటే శివుడు నాకు కలలో వచ్చి నువ్వు సనాతన ధర్మాన్ని కోసం సేవలు అందించాలి, సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేయాలి అని చెప్పారు. సో ఈ ఇస్లాంలో ఉంటూ నేను సనాతన ధర్మానికి ప్రచారం చేయలేను, సనాతన ధర్మాన్ని పాటించలేను, కాబట్టి నేను హిందూగా మారిపోతున్నాను అని ఆయన ప్రకటించారు. ఆయన టార్గెట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 10,000 మందిని హిందువులుగా మార్చాలని ఆయన ప్రకటన చేశారు. ఈయన హిందువులకంతా ఒక ఆనందంగా ఉండొచ్చు, కానీ అదంతా కాదండి. ఇవాళ ఇంకొక ప్రాంతం ఉంది, ఏకంగా లక్షల మంది హిందువులు ఉన్నప్పటికీ లక్షల మంది హిందూ మతంలో కన్వర్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇదంతా ఏమీ కాదు. ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. ఎందుకు అంటే మీకు ఇండోనేషియా అంటేనే ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే దేశం. అంటే అది ఆల్రెడీ ఒక హిందూ దేశం, తర్వాతే మెల్లమెల్లగా ఇస్లాంలోకి మారిపోయింది, కన్వర్ట్ అయిపోయారు వాళ్ళంతా. దానికి ముందు ఉన్న వాళ్ళంతా మతాలను మేము తీసుకురాకపోతే సనాతన ధర్మాన్ని మాత్రమే ఫాలో అయితే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు ఇండోనేషియాలో శ్రీ విజయ పరిపాలన వచ్చింది, శ్రీ విజయ ఎంపైర్. అంటే మతాలకు ముందు కూడా ఎప్పటి నుంచో ఉంది సనాతన ధర్మం. రామాయణ కథలు, అక్కడ మహాభారత కథలు, నాటకాలు, ఎటు చూసిన శివాలయాలు, విష్ణు ఆలయాలు. అలాగే ఇంకా చెప్పాలంటే ఇండోనేషియా కరెన్సీ, ఇండోనేషియా రూపీ కరెన్సీ మీద కూడా వినాయకుడు బొమ్మ ఉంటుంది. ఆయన విగ్రహం కదా ఉంటుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ డిఎన్ఏలోనే సనాతన ధర్మం ఉంది, ఎప్పటి నుంచో ఉంది సనాతన ధర్మం అనేది ఇండోనేషియాలో. వాళ్ళ ఆచార వ్యవహారాలు అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు వేదపఠనం చేసేవారు, సంస్కృతం మంత్రాలు చదివేవారు, అగ్నిహోత్రం చేసేవారు, ఇవన్నీ ఉండేవి. ఇస్లాం లేదు, క్రైస్తవం లేదు, అసలు అప్పటికి హిందూ మతం కూడా లేదు, కేవలం సనాతన ధర్మమే ఉండేది. అలాంటి దేశం ఒక దేశం ఇండోనేషియా. దీన్నే సువర్ణ ద్వీప అంటారు, అంటే ద ల్యాండ్ ఆఫ్ గోల్డ్. ఆ తర్వాత ఇండోనేషియా అని పేరు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ చూసారు అనుకోండి, ఇస్రాయల్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఏంటి, ఒక ఇస్లాం దేశానికి చెందిన అధ్యక్షుడు, ఇస్లాం ముస్లిమ్స్ అంటేనే యూదులను వ్యతిరేకించేవారు, అలాంటి ఒక హేటర్ ఆయన మాట్లాడుతున్నాడు యుఎన్జీలో. అంటే ఇజ్రాయిల్ని మనం కాపాడాలి, ఇక్కడ సర్వమత సమ్మేళనం జరిపించాలి, మనం ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, అప్పుడే ప్రపంచం బాగుంటుంది. ఎంతకాలం ఇలా యుద్ధాలు అనుకుంటూ ఉంటాం, ఈ హేట్రెడ్ అనేది ఎంతకాలం అనేది చాలా పెద్ద అద్భుతం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్లాంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? సనాతన ధర్మం నుంచే వచ్చాయి. ఇక్కడ ఏ మతాల్లో కూడా ఇంత గొప్ప బోధన, ఇంత గొప్ప ఒక మెసేజ్ అనేది ఉండదు, సనాతన ధర్మంలో తప్ప. ఇండోనేషియాలో ఇప్పుడు చూసారనుకోండి, ఇస్లాం మతం మెల్లమెల్లగా ఒక స్ప్రెడ్ అవుతుంది. ఎటువంటి యుద్ధాలు జరగలేదండి ఇక్కడ. ఇస్లాం అన్నప్పుడు క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధాలు చేస్తారు, ఖాళీఫత్ అంటారు. కానీ ఇక్కడ చూసారనుకోండి, మామూలుగా వ్యాపారులు వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు, మీకు ఒక విగ్రహారాధన లేదు, ఒక్కడే దేవుడు ఉంటాడు, ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు, అతనే అల్లా, అతన్ని నమ్ముకుంటే మన జీవితాలు బాగుంటాయి, ఇలాంటి ప్రచారం జరగడంతో మెల్లమెల్లగా ఇండోనేషియా అనేది అంతా ఇస్లాంకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మీకు ఇస్లాం మతం కంటే హిందూ మతంలో లేని వ్యవహారం చెప్తున్నాను. ఇక్కడ హిందువులు అన్నది ఇక్కడ ఇంతే కదండి, భారతదేశం అంటాం కదా మనం. అదే ఇస్లాం మతం అన్నారు అనుకోండి, 22 అరబ్ దేశాలు ఉంటాయి, 57 మీకు టోటల్గా ముస్లిం కంట్రీస్. అంటే వీళ్ళతో వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు అనుకోండి, అందరికీ బెనిఫిట్ కదా. ఇలా ఆలోచిస్తూ మెల్లమెల్లగా ఇండోనేషియాని మెల్లమెల్లగా ఇస్లాంని మార్చేశారు. ఇస్లాం అనేది స్ప్రెడ్ అయిపోయింది ఇండోనేషియాలో, వాళ్ళంతా వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే జరిగింది ఇక్కడ, అంత యుద్ధాలు ఏం జరగలేదు అక్కడ. మరి సడన్గా ఇవాళ మార్పు ఏంటి అంటే ఒక్కసారిగా వాళ్ళ రూట్స్లోకి వెళ్ళారా? ఖచ్చితంగా వెళ్ళారని అనుకోవాలి మనం. శివుడు కళలో కనిపించడం ఏంటి వాళ్ళకి? సడన్గా కనిపించి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, సనాతన ధర్మం గురించి ప్రచారం చేయాలి అని చెప్పడం ఏంటి? విగ్రహారాధన ఎలా ఆపేశారు ఇప్పుడు అని అడగడం ఏంటి? ఇప్పుడు చూసారనుకోండి, హిందూ ఆలయాలంతా వాళ్ళు ఇండోనేషియాలో పునర్నిర్మాణాలు చేస్తున్నారు, శివాలయాలన్నింటినీ మళ్ళీ కట్టడం ప్రారంభించారు, పనులన్నీ మొదలయ్యాయి. ఇదే అద్భుతం. అంటే మీరు ఆలయాలు నిర్మిస్తూ ఉన్నారనుకోండి,
వెంటనే ఆ జాతికి మంచి జరుగుతుందని మనం నమ్ముకుంటాం, మనం మాట్లాడుకుంటుంటాం. ఇండోనేషియాలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. లక్షల మంది ఒకసారిగా హిందూ మతంలోకి వచ్చేసారు. ఇవాళ ఒక ఇమామ్ ఆయన ఏమంటున్నాడు, నా శివుడు నా కల్లోకి వచ్చాడు, ఇవాళ ప్రపంచంలో శాంతి సందేశాన్ని నేను వ్యాప్తి చేయాలి అని శివుడు చెప్పారు నాకు అని చూడడం ఎంత అద్భుతం అసలు. సడన్ గా చేంజ్ ఏంటి ఇండోనేషియాలో? ఆ రోజుల్లో ఉండే సంస్కృత మంత్రాలు ఇవాళ మళ్ళీ ఆలయాల్లో వినిపిస్తున్నాయి, మళ్ళీ అగ్నిహోత్రాలు అక్కడ మొదలయ్యాయి. ఎటు చూసినా మనం ఏమనుకుంటాం, ఇండోనేషియా అంటే బాలి అనుకుంటాం. బాలి ఆ ప్రాంతం గురించే మనం మాట్లాడుకుంటాం. ఆ రోజుల్లో మొత్తం ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళందరూ మారిపోయినా సరే, లేదు మా దేవుడు ఇంతే, మా విగ్రహాలు ఇంతే, ఇలాగే ఉంటాయి, మేము ఆలయాలు ఇలాగే ఉంటామని చెప్పి బాలీలు నిర్మించుకొని అక్కడ బాలీలో ఉన్నారు. బాలి ఎప్పుడు హిందూ మెజారిటీని అక్కడ కాపాడగలిగారు, వాళ్ళు హిందూ మతాన్ని ఉండగలిగారు. అట్లా ఇస్లాం మతంలోకి మారకుండా యావత్ దేశం మాత్రం మారిపోయినా కూడా బాలీలో ఉండే ప్రజలు మాత్రం హిందూ మతంనే పాటిస్తూ వచ్చారు. అక్కడ జరగాల్సిన పండుగలు పునస్కారాలు అన్నీ ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా ఇండోనేషియాలో వేరే వేరే ప్రాంతాల్లో అంతా స్టార్ట్ అవుతుంది. అంటే ఇస్లామిక్ మతకు ఎంతగా ప్రచురితమైంది, తర్వాత సనాతన ధర్మాన్ని హిందూ ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎలా పాడైపోయాయి, ఎలా వెళ్ళిపోయాయి అసలు గుర్తు లేకుండా, ఆలయాల్లో ఎలా పూజలన్నీ మానేశారు, ఇక్కడ ఎటువంటి సంప్రదాయాలు పూజలు పండుగలు వ్యవహారాలు ఏమీ లేవు, అన్నీ ఆగిపోయాయి ఇంతకుముందు. మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం అని ఇండోనేషియా అంతా స్ప్రెడ్ అవుతుందంటే ఇండోనేషియాని మనం అఖండ భారత్లో ఒక భాగంగా చూడొచ్చేమో. ఎక్కడ ఏ ఆడిటోరియంలోకి వెళ్ళినా ఇప్పుడు అక్కడ రామాయణం నాటకాలు మహాభారతం నాటకాలు ఆ పాత్రలే, కానీ వాళ్ళ స్టిల్ వాళ్ళ భాషలోనే ఆ భాషలోనే వాళ్ళు ప్రచురించుకుంటున్నారు. ఈ భాష ఏదైనా రామాయణమే కదా, మహాభారతమే కదా, ఇవన్నీ టూరిజంని డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నారేమో అనుకుంటే ఇంతకుముందే చేసి ఉండొచ్చు కదా. అలా కాదు, మెల్లమెల్లగా మళ్ళీ రివైవ్ అవుతున్నారు వాళ్ళు. సనాతన ధర్మం అక్కడ రివైవ్ అవుతుంది, హిందూయిజంని రివైవ్ చేస్తున్నారు. అక్కడ ప్రపంచ స్థాయిలో గమనిస్తున్నారు జనాలంతా, ఇదే నిజం, మతాలు వద్దు ఏమి వద్దు, సనాతన ధర్మం మాత్రమే ఉంది ఒక ప్రపంచానికి అని అందరూ నమ్ముతున్నారు ఈ మధ్య. ఇంకా చెప్పాలంటే శబ్దపాలు అంటారు, ఈయన 500 సంవత్సరాల క్రితం ఒక ఆలయంలోకి వెళ్ళి పూజ చేశాడు, ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఎప్పుడైతే ఈ ధర్మం నశిస్తుందో నేను మళ్ళీ పుడతాను, గౌతమ్ బుద్ధుడిలాగా నేను మళ్ళీ పుడతాను సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి అని, మళ్ళీ ఈ ధర్మాన్ని స్థాపిస్తాను అని ఆయన చెప్పిన 500 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇండోనేషియా లాంటి దేశంలో శివుడు కల్లోకి వచ్చి సనాతన ధర్మంలోకి మీరు ప్రచారంలోకి తీసుకురండి, సనాతన ధర్మాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురండి అని అనడం, మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు పునర్జన్మలు తీసుకొని ఇలాంటి గురువులంతా ధర్మాన్ని కాపాడుతానడం ఒక పెద్ద మిరాకిలే అనుకోవాలి కదా. ఇండోనేషియాలో జరగడం ఎందుకో చాలా విచిత్రంగా ఉంది. మరి ఈ వార్తలు మీరు విన్నారా? ఇండోనేషియాలో జరుగుతున్న ఈ మార్పుని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో పెట్టండి. జై హింద్.